హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను. ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో ఇక్కడ నేను 2 కప్పుల వరకు చిక్కటి పాలు తీసుకున్నానండి. ఈ పాలని ఒక మరుగొచ్చే వరకు మరిగించి పాలనైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో 2 కప్పుల పాలకి 1 కప్పు వరకు సూజీ రవ్వ అండి. దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఆ రవ్వని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కాచి పక్కన పెట్టుకున్నటువంటి పాలు వేడిగా ఉన్నా కానీ ఆ పాలని కొంచెం కొంచెంగా పాలు మొత్తాన్ని వేసేసుకోవాలండి. పాలు మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలాగా స్మాష్ చేసుకుంటూ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని బాగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి పాన్ నుంచి కాస్త సపరేట్ అవుతుంది కదా, ఇది అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలండి. కలపలేదనుకోండి అడుగు పట్టేస్తుంది. చూడండి, ఇలా పాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ పై నుంచి పక్కన పెట్టేసుకొని వేరొక పాన్ పెట్టుకొని మనం 1 కప్పు సూజీ రవ్వకి 1 కప్పు వరకు పంచదార, 1 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని పంచదార మొత్తం ఈ విధంగా కరిగించుకోవాలి. పంచదార మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి ఒక 4 వరకు యాలకుల్ని ఇలాగా ఓపెన్ చేసుకొని వేసుకోవాలండి. యాలకులు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ పాకం అనేది లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పాకాన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వని దీంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. మీరు కరిగించిన నెయ్యి ఉంటే దాన్నైనా కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఫాస్ట్గా పెట్టేశాను వీడియో క్లిప్పింగ్ అనేది. ఎందుకంటే బాగా సాఫ్ట్గా కలుపుకుంటేనే మనకప్పుడు మనం చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా క్రాక్స్ రావండి. పిండి సరిగ్గా క్రాక్స్ వస్తున్నాయి మనం చేసుకునేటప్పుడు అంటే పిండి బాగా కలపలేనట్టే అండి. కనీసం 2 నిమిషాలు అయితే చక్కగా దీన్ని మెత్తగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మెత్తగా సాఫ్ట్గా అయితే దీన్ని కలిపేసుకున్నాను. మనకి పట్టుకుంటే ఇలా మెత్తగా తగలాలన్నమాట, అలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కొంచెం చిన్ని పిండిని తీసుకొని ఇలాగ రవ్వని ఇలా చేసుకోవాలి. మీరు ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే గులాబ్ జామున్ లాగా రౌండ్గా అయినా కూడా చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ షేప్ నచ్చలేదు అనుకుంటే మీకు ఏదైనా షేప్ నచ్చితే ఆ షేప్లో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఒకదానిపైన ఒకటి వేసేసుకోవచ్చండి. ఏమీ అతుక్కోవటం అలాంటివి ఏమీ ఉండవు. చూడండి, నేను ఒకటి లావుగా ఒకటి కొంచెం సన్నగా అలా 3 విధాలుగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాంటి ఒక గరిటలో వేసుకొని ఒకే దగ్గర వేసేయకుండా ఇలాగా పరుచుకుంటూ వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అవనిచ్చిన తర్వాత గరిట పెట్టి బాగా కలుపుకోవాలి. చూడండి, ఎక్కడ అతుక్కుంటున్నట్టు కూడా ఏమీ ఉండవు. 2 సైడ్స్ కూడా అటు ఇటు తిప్పుతూ కాస్త ఫ్రై అవనివ్వాలంటే వీటిని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రానివ్వకూడదండి. ఇలా వైట్గా 2 వైపులు కూడా కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. మనకి రసగుల్లా చూడండి వైట్గా ఉంటుంది కదా, ఆ టైప్లో ఆ కలర్లో ఉంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నింటినీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ ప్యాన్ని తీసి పక్కన పెట్టి ఇందాక షుగర్ సిరప్ని రెడీ చేసుకున్నాం కదండి, ఆ షుగర్ సిరప్ని ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని మళ్ళీ బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇవి సూజీ రవ్వవి, వీటన్నిటిని కూడా ఈ షుగర్ సిరప్లో వేసుకొని ఒకసారి మొత్తం అన్నీ కూడా షుగర్ సిరప్లో కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత చూడండి, చాలా చక్కగా కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే పక్కన పెట్టేసాను. చూడండి, షుగర్ సిరప్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్నాయి. ఇలా జస్ట్ నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతున్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంటికి ఎవరైనా చుట్టాలు అనుకోకుండా వస్తే కూడా రెగ్యులర్గా ఒకేలాంటివి కాకుండా స్వీట్ తినేవాళ్ళు అయితే ఈ స్వీట్ని అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసి పెట్టండి.
చాలా బాగా నచ్చుతుంది. పైనుంచి కాస్త పిస్తాతో గార్నిష్ చేసుకున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.